తెల్లగా చెప్పాడు. దుష్టుడు ఆలోచన చొప్పున ఏం చేయకూడదు, మనం నడవడానికి వీలు. ఎలా ఉంటాయంటే దుష్టుడు ఆలోచన, నీవు నీ కొడుకు డ్యూటీకి వెళ్ళారు, ఎగలేరు శాంపుల్ చేస్తున్నారు, నీవు నీ ఫ్రెండ్, నీవు నీ స్నేహితులు ఎగలేరు, డ్యూటీకి 5 నిమిషాలు లేట్ అయింది. ఎవడ నీ ఇన్ఛార్జ్ అక్కడ నుంచుని ఉన్నాడు, ఎవడున్నాడు మెయిన్ డోర్, ఆడుతో ఆ ద్వారం నుంచి వెళ్తే ఆడు ఎక్కడ కడతాడని చెప్పి నీ స్నేహితులు అందరూ ఏమని తెలుసా, నాకు 2వ గేట్ ఉంది కదా దాని నుంచి పోవాలండి. ఏం తెలుసా అది ఎవరు ఆలోచన? నువ్వు నిజాయితీగలు అయితే, నువ్వు నిజాయితీరాలు అయితే మెయిన్ గేట్తోనే వెళ్ళాలా, దొడ్డుదారి నీకెందుకు కదా. అర్థమవుతుంది? నువ్వు నీతో యుక్తంగా నడవడానికి కారణము ఒకటే, మన ఆలోచన కాదు, మన ఆలోచన విధానం. నీ స్నేహితురాలు ఉందే, వీటితో మనం కలేము, మన గేట్తో ఉంది, గేట్ గురించి నువ్వు వెంటనే ఏం చేయాలా, ఆ ఆలోచన తెప్పకొట్టి ఏమన్నా తెలుసా, నువ్వు నాతో రావద్దు కానీ నువ్వు గేట్ గురించి ఏం చేస్తావు. నిజంగా ఎప్పుడైతే గేట్ 1 నుంచి నువ్వు నిజంగా నీతో యుక్తమైన ఆలోచనతో నువ్వు ముందుకు వెళతావో నీకు ఎవరు సహాయంగా ఉంటాడు? ఈ మధ్యలో ఫోన్ నువ్వు కట్టగా దగ్గరపడి ఎవరి దగ్గరపడికి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే ఆడు గుడ్ మార్నింగ్ చెప్తాడు అంతే. ఇంకా ఫోన్లో లైన్లో ఉన్నాడు, ఎగస్త మాట్లాడుతూ కుదరదు. ఇలా మాట్లాడుతూ గేటుకి వెళ్ళాడు, గేటు ఇప్పుడు దొరికిపోయింది. ఇలాగ అనేక సార్లు మనం దొడ్డిదారిని వెళ్ళినప్పుడు అనేక సార్లు దొరికిన సందర్భాలు ఎన్నో, కానీ నీతి యుక్తంగా వెళ్ళినప్పుడు దేవుడు కాపాడిన సందర్భాలు ఎన్నో. అయినా మనకు పొల్ల రుచి, ఏ పొల్ల? దొడ్డు పొల్ల రుచి. బయటి పొల్లే మనకు, దొంగ పొల్లే మనకు. ఇంటి యజమాని అనుకోండి, ఇంట్లో వాళ్ళు అనుకోండి, చెక్క తాళం తీసి డోర్ తీసి లోపలికి వెళ్తారు. దొంగ కూడా అనుకోండి, గోడ దొరికి కిటికీ డోర్లు ఏం చెప్పాడు తీస్తా అంటారు. కాబట్టి ఎవడు ఆలోచన ఏంటో క్లియర్గా మనకు అర్థమవుతుంది. అలా అర్థమైన నీకు వెంటనే ఏం చేయాలా, ఆలోచన ఏం చేయాలా, తిప్పు కొట్టాలా. తిప్పు కొట్టి తేడా వచ్చి కన్విన్స్ చేయనప్పుడు ఆడ అమ్మనప్పుడు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి మన దారి మనం. రెండోది ఏం చెప్పాడు, పాపుల మార్గంలో నిలవక. పాపుల మార్గంలో నిలవక అంటే పాపులు ఏం చేస్తారు, పాపిష్టమైన మార్గంలో నడుస్తారు. ఇప్పుడు మద్యము పాపం ఏంటండి, శాంపుల్ చెప్తుంది. మద్యము బాబా ఒక శాంపుల్ అన్నాడు. ఏ శాంపుల్? ఆ మార్గం ఏ మార్గం నీకు సంబంధం లేదు, లెగిసి ఏం చేయాలా. ఇక మరలా బాబా ఆగ్రహం కుదరదు, థమ్సప్ దిగిదా కుదరదు, రైట్ కుదరలేక కొమ్మలు నరికడానికి కుదరదు. ఎందుకు కొమ్మలు నరికి ఏం చేసుకుంటావు? కొమ్మలు నరికి ఏం చేసుకుంటావయ్యా? నరికామంటే ఏం చేయాలా, మొదలై నరకాల. ఆ థమ్సప్ డబ్బని తిరిగేసావు ఏంటి దిగుతాగడానికి. నువ్వు వెళ్ళే లోపల ఏం చేస్తావు, థమ్సప్ నీకు చేస్తాడు. అక్కడ ఏమవుతుంది, రుచి మరిగిన నోరు ఏమవుతుంది, తాగుతానే. ఆడు వన్సే పాపుల మార్గము దారి వేశాడా, వెంటనే ఏం చేయాలా, నరకడమే. ఇక సాఫ్ట్ డ్రింక్ చూస్తాను బాబా, నువ్వు చూస్తాను నేను తాగుతాను అన్నా కూడా వినడానికి వీలు. నువ్వు షాపింగ్ చేసుకుంటా నేను సినిమా చూస్తా అంటే కుదరదు. వాళ్ళతో మనం పొందనా, మన ఆలోచన విధానం ఒక్కోసారి ఏమవుతుంది, మన మాట వినకుండా మారిపోతుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఏం చేసుకోవాలా, సరిహద్దులను ఏర్పాటు చేసుకోవాలి. దుస్తుల మార్గం అపహాసుకులు కూర్చుండు, అపహాసులు కూర్చున్నద్దు. ఇప్పుడు అమ్మ చూసారు గుంపు, ఓ 10 మంది కొడతారు, అమ్మలు అక్కలు చెల్లులు తమ్ముళ్ళు అందరూ గుంపుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, నీ కష్టం ఏంటి, నీ కష్టం ఏంటి, నా కష్టం ఏంటి, నీ కష్టం ఏంటి, సుఖ కష్టాలు మాట్లాడుకుంటారు. ఎప్పుడో నా చిన్నప్పుడే పోయింది ఇదండి. నాకు ముఖొచ్చబడిగా ఈ మొదలైపోయి ఏ మొదలైపోయినాయి, యాక్టింగ్ ఆలోచనలు, యాక్టింగ్ పనులు. ఈ ముఖం నిలబడితే చెప్పు తీసుకెళ్ళాలి, లేదా ఈ ముఖం నిలబడితే చెప్పు సినిమాలకు వెళ్ళాలి. ఇది నువ్వు అందరికి ఎంటర్ కూడా తెలుస్తుంది ఏం చేయాలి వెంటనే అక్కడ నుంచి. లేదా వాళ్ళు జోకులు వేస్తున్నారని నవ్వుకుంటా కూర్చున్నావు అనుకో, నువ్వు నీ ఇష్టమే జోక్ వేసిన తర్వాత నేను వచ్చి కూర్చున్నా నామే కూడా వేస్తాడు. ఆ జోకు బాగుంటే పర్లేదు, బాగా కలిగించింది అనుకో కూడా అసలు అక్కడికి వెళ్ళకుండా ఉంటేనే పెంట
అది పెట్టని తెలిసినప్పుడు, అది వాసన వస్తుందని తెలిసినప్పుడు, అది మంచిది కాదని తెలిసినప్పుడు అక్కడికి ఎందుకు అయ్యా నీకు పని? అది కూడా మనం ఏం చేయాలి? మరి ఈ మూడింటిని విరమించుకుని మరి ఏం చేయాలి? ఖాళీగా కూర్చొని ఏం పట్టాలా? చప్పట్లు కొట్టాలని అడిగితే చప్పట్లు కొడితే ఈ మూడు నువ్వు చేయలేవు. ఈ మూడింటి నువ్వు కట్టుకునే కింద వచ్చింది అన్నమాట. 4వ దృష్టిలో 4వ వచనం అపహాసం కూర్చోకుండా తర్వాత యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయకూడదు అంటే కూర్చుని చప్పట్లు కొట్టడం మానేసి ఇదిగో దీనిని చేస్తే పైన చూడండి 3 వాటిని మనం ఏం చేయగలము? కట్టుకోగలము, జయించగలము, వాటిని ఈడ్చి తన్నగలము, తేడబోతే వాటిని ఏం చేయగలము? నరకగలము. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏం చేయము? ఆగిపోకుండా సాగిపోతాం. ఇలా అనేకమైన విషయాలు మనం